అహల్య బెడ్పై పడుకొని ఉండగా గౌతమ్ సోఫాలో కూర్చొని ఏదో రాస్తూ ఉంటాడు. అప్పుడే అతిథి నుండి కాల్ వస్తుంది గౌతమ్కి. ఫోన్ లిఫ్ట్ చేసి రెడీ అయ్యావా అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ అతిథిని. కానీ గుడ్ మార్నింగ్ గౌతమ్ అని స్వీట్గా పలకరిస్తుంది అతిథి. చెప్పు రెడీ అయ్యావా అని మళ్ళీ గౌతమ్ అడగగానే లేదురా అని డల్గా చెప్తుంది అతిథి. ఏమైంది, ఎందుకు అని టైం అవుతుంది అని టెన్షన్గా గౌతమ్ అడుగుతూ ఉండగా అతిథి ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ బ్యాంగిల్స్ వేసుకోవాలి, ఏ రింగ్స్ పెట్టుకోవాలి, ఏ లిప్స్టిక్ పెట్టుకోవాలి అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నాన్రా అని ముద్దుగా చెప్తూ ఉంటుంది అతిథి. కానీ ఆ మాటలన్నీ లైట్గా తీసుకున్న గౌతమ్ సరే నేను హెల్ప్ చేస్తాను అంటూ డ్రెస్ కలర్స్తో సహా బ్యాంగిల్స్, వేసుకునే జ్యువెలరీ, లిప్స్టిక్ కలర్తో సహా అన్నిట్లోనూ అతిథికి హెల్ప్ చేస్తాడు గౌతమ్. ఇక గౌతమ్ సెలెక్ట్ చేసినవి అన్నీ పక్కన పెట్టి థ్యాంక్ యూ గౌతమ్ అని చెప్తుంది అతిథి. ఓకే తొందరగా రెడీ అయ్యి ఉండు వెళ్దాం అని అంటాడు గౌతమ్. అలాగే అంటూ కాల్ కట్ చేసి మెల్లిగా గౌతమ్ని అహల్యకి దూరం చేసి నేను దగ్గర చేసుకుంటాను అని అతిథి మనసులో దృఢంగా అనుకుంటూ ఉంటుంది. ఇక గౌతమ్ అతిథితో ఫోన్లో మాట్లాడుతూ ఫోన్లో తను చెప్పినవే పేపర్ మీద రాస్తాడు. పింక్ కలర్ డ్రెస్, ఏ బ్యాంగిల్స్ వేసుకోవాలి, లిప్స్టిక్ కలర్ రింగ్స్ అన్నీ ఆ పేపర్పై రాస్తాడు గౌతమ్ వెళ్ళిపోగానే నిద్ర లేచిన అహల్య అక్కడే టేబుల్ పై ఉన్న పేపర్ని తీసుకొని అవన్నీ చదివి డల్గా సోఫాలో కూర్చొని గౌతమ్ గారిని తప్ప వేరే వాళ్ళని ఇష్టపడదు, ప్రేమించదు అతిథి. అది తెలిసి కూడా ఈయన అనవసరంగా ప్రయత్నాలు చేస్తున్నారు అని బాధగా అనుకుంటూ ఉంటుంది అహల్య. మరోవైపు గౌతమ్ అతిథి ఇద్దరు కలిసి ఒక కాఫీ షాప్కి వెళ్తారు. అక్కడ చుట్టూ అంతా చూస్తూ ఉంటుంది అతిథి. గౌతమ్ చెప్పినట్టే రెడీ అయి వస్తుంది అతిథి. ఇక ఇది ఎలా జరగనుంది, అహల్య గౌతమ్లు దూరం అవ్వనున్నారా, అతిథి ప్లాన్ సక్సెస్ అవుతుందా, రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.